హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు వచ్చేసి చిన్న బతుకమ్మ కదండీ! సో, ఇలా చేసాం బతుకమ్మ. ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. స్కూల్ బతుకమ్మ స్కూల్‌లో చేశాను. అండ్ ఆల్సో ఈసారి అంత పెద్దగా అనుకోలేదు అండి. కానీ అది అయిపోయింది అంతే. ఈ బతుకమ్మ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. సో, ఇప్పుడు బయటికి తీసుకువెళ్దాం అనుకుంటున్నాము. కొన్ని ఫొటోస్ దిగి బయటికి తీసుకెళ్తాము బతుకమ్మని. అన్ని పండుగల కన్నా బతుకమ్మనే చాలా పెద్ద ఫెస్టివల్ అనిపిస్తుంది. ఎందుకంటే నవరాత్రులు ఆడతారు కదండి. సో చాలా బాగుంటుంది. ఆ ఫెస్టివల్ ఆడడంలో కూడా చాలా ఎంజాయ్మెంట్ వస్తుంది. సో మేమైతే బయటికి వెళ్తున్నాము పెట్టడానికి బయట బతుకమ్మ. ఇప్పుడు వెళ్తున్నాం బయటికి, అంటే ఇంటి బయట పెడతాము ముగ్గు వేసి. ఫస్ట్ అక్కడ ఒక 5 చుట్లు అలా తిరిగి తర్వాత అమ్మవారి దగ్గర అలా పెడతారు. సో ఇక్కడ పెట్టేసి ఒక 5 రౌండ్స్ తిరగాలంట అండి ఇంటి ముందు మన బతుకమ్మతోని. సో ఇప్పుడైతే ఒక 5 చుట్లు తిరిగాము. అండ్ ఆల్సో వాళ్ళందరూ వస్తారండి బతుకమ్మ ఆడడానికి. ఇది మా ఇంటి పక్క వాళ్ళ బతుకమ్మ, ఇది మా బతుకమ్మ. సో ఇప్పుడు నిమజ్జనం కూడా చేసేస్తున్నాము. నైట్ అయింది, ఇంకా 11 o'clock అలా నిమజ్జనం చేసేస్తున్నాము ఆ బతుకమ్మని. సో వాటర్ పోసుకొని ఇంట్లో బతుకమ్మ అలా నిమజ్జనం చేసేసి చెట్టు దగ్గర పెట్టేస్తే అదొక కంపోస్ట్ లాగా తయారవుతుందండి. సో అదైతే చాలా మంచిది. సో నేనైతే నిమజ్జనం చేస్తున్నాను. ఇలా కింద బతుకమ్మని వేసి దారం కట్టేస్తే ఈజీగా అలా ప్లేట్ వచ్చేస్తుందండి. సో నేను పెద్ద బతుకమ్మకి అయితే వీడియో తీస్తాను బతుకమ్మ ఎలా చేయాలో. ఇప్పటికైతే తీయలేదు, అంటే చాలా బిజీ. అదో పిత్రమాస అంట కదండి. సో పెద్దవి పెట్టాలి కదా. సో అందుకే నాకు వీడియో తీయడం కుదరలేదు. సద్దుల బతుకమ్మకి తప్పకుండా తీస్తాను వీడియో. ఇంతకీ నా బతుకమ్మ ఎలా ఉంది, బాగుందా, మీకు నచ్చిందా? అయితే కామెంట్ చేయండి. ఓకే, బాయ్. అండ్ ఇది వచ్చేసి మా స్కూల్ బతుకమ్మ ఎలా చేసానో కూడా కామెంట్ చేయండి. మేము కొన్ని డ్యాన్సెస్ కూడా వేసాం బతుకమ్మ దగ్గర. అంటే ఇప్పుడు బతుకమ్మ లేదు ప్రజెంట్, ఎందుకంటే 11 అయింది ఆల్రెడీ, అందరూ నిమజ్జనం చేసేసారు. సో అందుకే మేము నార్మల్గా వేసుకున్నాం అలా డ్యాన్స్. మా డ్యాన్స్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. సో ఈ సాంగ్ వచ్చేసి కుర్చీని మడత పెట్టి చేస్తున్నామండి, జస్ట్ ఫన్. ఈ టైంలోనే కదండి మేము ఎంజాయ్ చేసేది, మిగతా టైంలో ఎప్పుడు స్టడీయే కదా. సో అట్లా ఎంజాయ్ చేసాము. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.